మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కాసేపట్లో పిఠాపురం నుంచి ప్రచారం మొదలవుతుంది. ఈ నెల 12వ తేదీ వరకు అంటే నెల 12వ తేదీ వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 12 రోజుల పాటు 10 నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది. తొలి విడతలో 5 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇవాల్టి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు పిఠాపురంలో పర్యటించనున్నారు పవన్. మళ్లీ వచ్చే నెల 9వ తేదీ వరకు అంటే తేదీన పవన్ పిఠాపురానికి రానున్నారు. సాధారణంగా మధ్యాహ్నం 1 గంటకి పురోకుతిక అమ్మవారి ఆలయం మూసివేయడంతో షెడ్యూల్లో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో దర్శన సమయాన్ని సాయంత్రం 4కి మార్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కాసేపట్లో పిఠాపురం నుంచి ప్రచారం మొదలవుతుంది. వచ్చే నెల 12వ తేదీ వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 12 రోజుల పాటు 10 నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది. ఇక తొలి విడతలో 5 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇవాల్టి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు పిఠాపురంలో పర్యటించనున్నారు పవన్. మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పవన్ పిఠాపురానికి రానున్నారు. సాధారణంగా మధ్యాహ్నం 1 గంటకి పురోహితిక అమ్మవారి ఆలయం మూసివేయడంతో షెడ్యూల్లో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో దర్శన సమయాన్ని సాయంత్రం 4కి మార్చుకున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జనసేన వారాహి విజయభేరి యాత్ర పేరుతో ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించడం జరిగింది. వారాహి విజయభేరి పేరుతోటి రాష్ట్రమంతా పర్యటించడానికి సిద్ధం కావడం జరిగింది. ఈ రోజు మొదటి బహిరంగ సభ పిఠాపురం నియోజకవర్గంలోనే చేబ్రోలులో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే పిఠాపురం చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులంతా కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. రాష్ట్ర రాజకీయాలలో మార్పుకు నాంది పలుకుతుందంటూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు. వారాహి యాత్ర తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కనుక వారాహి విజయభేరి యాత్ర అనే పేరుతోటి ప్రజల్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ వారాహి విజయభేరి బహిరంగ సభలో చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతాడు. గతంలో వారాహి యాత్రలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం మాట్లాడతారు ఏంటంటూ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఒక ఐకాన్ గా ఉన్నారు. ఆయన వారాహి యాత్ర ద్వారా పవన్ ప్రజల్లోకి రావడంతో గోదావరి జిల్లాలంతా కూడా జనసేన సందడి నెలకొని ఉండటం జరిగింది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి మరి కాసేపట్లోనే బహిరంగ సభ ప్రారంభం కానుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి బహిరంగ సభ, అలానే కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి బహిరంగ సభ కూడా కావడంతో ఈ రోజు అసలు కూటమి ద్వారా ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఉపన్యాసం చేయనున్నారు ఏంటి అనే విషయాలు కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత బహిరంగ సభను యజమాంతం చేయడానికి ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ ప్రజానికమంతా కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే పిఠాపురంలోనే 3 రోజులు ఉండి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రాష్ట్రమంతా పర్యటించి పలు బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. అంటే 12 రోజుల్లో 10 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నాడు. 10 బహిరంగ సభలు కూడా జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లోనే మొదటి విడత విండే విధంగా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ఏం మాట్లాడతారు, ప్రభుత్వంపై ఏం మాట్లాడనున్నారు, అలానే ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వనున్నారు, ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి. అయితే 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో గెలిపిస్తామంటూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులంతా కూడా చెబుతున్న పరిస్థితి పిఠాపురంలో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.